హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు ప్యానెల్ డిస్కషన్ ప్రారంభం కానున్నాయి. లైఫ్ సైన్సెస్, తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్విస్ట్, రాష్ట్ర పర్యాటకం, సాంస్కృతికం, వారసత్వం, $3 ట్రిలియన్ల ఎకనామీ దిశగా మూలధనం పెంపుపై చర్చించనున్నారు. అనంతరం గృహాలు, మూసి పునరుజ్జీవనం, పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో రవాణాపై సెషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం భారత ఫ్యూచర్ సిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, పీపీపీ పెట్టుబడులపై సమాలోచనలు జరపనున్నారు. సాయంత్రం 4 గంటలకు సృజనాత్మక, వినోద రంగాలు, అందరికీ అవకాశాలు, ఆర్థిక హబ్, స్టార్టప్లపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తరహాలో సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉంటుందో వివరించే దార్శనిక పత్రాన్ని తెలంగాణ రైజింగ్ వేదికపై సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్లో వాటర్ ప్రొజెక్షన్, 3D ప్రదర్శనల ద్వారా తెలంగాణ భవిష్యత్తు, మహిళా సాధికారత, యువత, రైతు ప్రధాన కార్యక్రమాలు, $3 ట్రిలియన్ల ఎకనామీ లక్ష్యం వంటి అంశాలను ప్రదర్శించనున్నారు. సమ్మిట్ అనంతరం ప్రజల సందర్శనకు 3 రోజుల పాటు స్టాళ్లు అందుబాటులో ఉండనున్నాయి.